జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడిన ప్రతిసారి యూ ప్రూవ్ అండి. ఎందుకు ఇలా మాట్లాడతారో ఎందుకు వస్తారో కూడా అర్థం కాదు. ఇంత ఇదిగా ప్రశ్నించేవాళ్ళు, ఇంత ఇదిగా మాట్లాడేవాళ్ళు, ఉన్నవి లేనివి ఉన్నట్టుగా మాట్లాడే మీరు ప్రజలకి ఒక మంచి పనులు చేసుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్లిపోతూ ఉంటే ఆ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్న మీరు ఇవే మాటలు మీరు అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు మాట్లాడటం లేదో నాకు అర్థం కాదు. మళ్ళీ సింహం సింగిల్ గా వస్తుంది అది అని చెప్పేసి మీ వాళ్ళంతా మాట్లాడతారు. ఒకటి నేర్పించండి, ఏదైనా ఒక మాట మాట్లాడితే దాని కింద పెద్ద బ్యాడ్ కామెంట్స్ పెట్టి మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్ చూడండి నాది. నేను ఏదైనా పొలిటికల్ వీడియో పెడితే దాని కింద మీ వాళ్ళకి కొంచెం సంస్కారం నేర్పించండి. మీరు దాని కిందకు వచ్చేసి మాట్లాడిన మాటకి సమాధానం చెప్పకపోగా ఒక లకారంలో ఉపయోగించి మాట్లాడుతుంటారు. ఆంధ్రప్రదేశ్ లో మగవాళ్లే కాదు లేడీస్ కూడా ఉన్నారండి. మీరు పరిపాలన చేయాలి, నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే ముందు వాళ్ళ భద్రత కూడా, వాళ్ళ గురించి బ్యాడ్ గా మాట్లాడే వాళ్ళు కూడా మీరు వాళ్ళని శిక్షించి వాళ్ళకి అలా మాట్లాడొద్దని చెప్పే బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు టీడీపీ ప్రభుత్వము సూపర్ 6 ఇవ్వడం విఫలమైంది. అవును, మరి మీరు సఫలమయ్యారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాగానే సిబిఎస్ రద్దు చేస్తానన్న మీరు చేయలేకపోయారు. తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పేసి అది చేయలేకపోయారు. పోలవరం కంప్లీట్ చేయలేదు. సో మీరు చేసిన పనులు ఏంటి అని అంటే, ఖాళీగా ఉండే వాళ్ళకి, సోమరబోతులకి, ఆటో నడుపుకునే వాళ్ళందరూ అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సోమరబోతులు చేసే ఒక నేపథ్యంలో వాళ్ళకి ఊరికే డబ్బులు ఇవ్వడం, ఇది పరిపాలన అని మీరు భ్రమపడుతున్నారు. సో మీరు ఏమీ చేయలేదు కాబట్టి రాష్ట్రాన్ని అప్పుల పాల్లో ఊబిలో దింపేశారు కాబట్టి ఈ రోజు మీకు 11 సీట్లు రావడానికి కారణం అది సెకండ్ పాయింట్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాకుండా బిల్ గేట్స్ వచ్చారు, వాళ్ళకి టీలు సమోసాలు తీసుకొచ్చిన ఖర్చు కూడా మాకు చెప్పాలి అని చెప్పేసి మీ వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు చూడు. ఇది థర్డ్ పాయింట్. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోదేముండదు. దావోస్కి వెళ్ళి మేము అక్కడికి వెళ్ళి మాట్లాడాలి, కంపెనీస్ తీసుకురావాలి, పెట్టుబడులు తీసుకురావాలి మాట్లాడే ఆలోచన మీకు లేకపోగా అక్కడికి వెళ్తే చలి వచ్చేస్తుంది, చలికి గడ్డగట్టిపోతాము అని మాట్లాడించిన మీ మంత్రులు, మాట్లాడేటువంటి మీ పార్టీ మంత్రుల గురించి మాట్లాడాలి మీరు. ఇది ఫోర్త్ పాయింట్. సో బిల్ గేట్స్ వస్తే ఈ రోజు రాష్ట్రానికి ఎక్కడ కంపెనీస్ వస్తాయి, ఎక్కడ అభివృద్ధి చెందిపోతుందో, ఎక్కడ మళ్ళీ ప్రజలు వైసీపీ నన్ను మర్చిపోతారేమో అన్న బాధతో ఈ రోజు మీరు కొన్ని మాటలు వదిలేయడం జరుగుతుంది. రాజకీయం చేయండి సార్, మరి ఇంత అబద్ధపు రాజకీయాలు చేయకండి. ఆ రాష్ట్రము మంచిగా అన్ని పథకాలు ఇచ్చుకుంటూ అన్ని చేసుకుంటూ రాష్ట్రానికి కంపెనీస్ ని పెట్టుబడి తీసుకొచ్చే పనిలో నిమగ్నమై ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సబబు? మీకు నాకు చూడ ప్రజలకి సేవ చేయాలనే ఒక భావన లేనట్టుంది. అంటే ఎంతసేపటికి పదవికాంక్ష ఉంది తప్పితే ప్రజలకు ఇది చేయాలి అనే భావన మీలో ఎట్టు కనిపించడం లేదు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో ఇప్పటికైనా ఇలాంటి మాటలను ముగించేసేయండి. వాటికి స్వస్తి పలికి రాష్ట్రానికి, ప్రజలకి ఎలాంటి పనులు చేస్తే, ఏం మాట్లాడితే వాళ్ళకి ఉపయోగపడుతుందా, ఏం చేస్తే ఇదవుతుందా అదొక ఆలోచించే విచక్షణ ఉండండి. సారీ, తెలుగు రాదు అంటున్నాం. మీకు తెలుగునే కాదు, మీకు ఏ సబ్జెక్టు రాదు. అక్కడికి అడిగితే దావోస్ కదా, అక్కడికి వెళ్ళి అడిగితే ఇది ఇస్ వెరీ లెంతీ క్వశ్చన్. ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, ఏమీ రాదు. మళ్ళీ నేను కొంచెం వీకు అని అంటారు. మీకు తెలుగు వీకా అండి? మీకు తెలుగు మాట్లాడడం రాదా? మీకు ఎందుకు ప్రతిసారి ఇలా వస్తారు, ఒక కామెడీ జనరేట్ చేసి వెళ్ళిపోతారు? సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, మీ మీద మాకు ఎలాంటి పగలేదండి. సో ఏదైనా ప్రతి ఒక్కరు కష్టపడేది ప్రజల కోసం కాబట్టి ప్రజల్లోకి రావాలి, ప్రజలకు మేలు చేయాలనుకున్నప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడండి. మీరేం చేయాలనుకుంటున్నది ఏంటని చెప్పేసి అది చేయండి తప్పితే ఎంతసేపటికి ముందు పదంగా వెళ్ళిపోతున్నటువంటి మంచి పనులు చేసుకుంటూ కంపెనీస్ ని తీసుకొస్తున్న పార్టీ గురించి ఇలా దుష్ప్రచారం చేయడం, ఇలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. సో ప్రజలేం ఎర్రివాళ్ళు కాదు, వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి ఈ రోజు మీకు 11 సీట్లు ఇచ్చారనే విషయం మర్చిపోకండి. సో జగన్మోహన్ రెడ్డి గారు తప్పుగా ఏదైనా మాట్లాడుంటే మన్నించమని మనవి చేసుకుంటూ ఈ యొక్క వీడియో కింద మీ వాళ్ళు ఒక అద్భుతమైన కామెంట్స్ పెడతారు. సో మీరు వీలుంటే ఒకసారి, నా పేరు ఫుల్ సీత అండి, ఒకసారి చూడండి. సో దాని కింద ఎలాంటి కామెంట్స్ ఏంటనేది ముందు దాన్ని అరికట్టే ప్రయత్నం చేయండి. ఓకే.